హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను ఏం కర్రీ చేస్తున్నానంటే పచ్చిరొయ్యల బుర్రతో పులుసు పెడుతున్నాను. నిన్న టైగర్ రైల్స్ తీసుకొచ్చాను. ఇదిగోండి, ఈ రొయ్యల బుర్రలు వేసి బెండకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఇదిగోండి గుడ్లు వేసి ఉల్లిపాయలు, చింతపండు నానేసాను, అల్లం వెల్లుల్లి పేస్టు. ఈరోజైతే బెండకాయ, గుడ్లు, రొయ్యల బుర్రలు వేసి పులుసు పెడుతున్నాను అన్నమాట. ఇంకా స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను. అనుకోండి, ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు మనం పులుసు పెట్టుకుందాం. ఇదిగోండి, గుడ్లు వేసుకుందాం. మనం ఒక డజన్ గుడ్లు వేసుకుంటున్నాము. రొయ్యలు బుర్రలు పులుసు ఎందుకు పెడుతున్నానంటే అది టైగర్ రొయ్యలు అన్నమాట. కేజీ రొయ్యలు తీసుకున్నాం. రొయ్యలు బుర్రలు బాగా పెద్దగా ఉన్నాయి. పులుసు బాగుంటుంది కదా, దాంట్లో గుడ్లు వేసుకుని టమాటా, బెండకాయ వేసుకుంటే పులుసు చాలా బాగుంటుంది. అందుకే నేను ఈరోజు పులుసు పెడుతున్నాను అన్నమాట. పసుపు వేసాను కదా, ఆయిల్ కొంచెం ఒక డజన్ గుడ్లు వేసాను. నీట్గా ఉందని స్టవ్ కట్టేసాను. గుడ్లు బాగా ఎర్రగా వేసుకున్నాం. వేసుకుని పక్కన తీసి పెట్టేసుకుంటానండి. వేసుకొని కదా పచ్చడి బుర్రలు, పెద్ద బుర్రలు అయితే బెండకాయ పులుసు పెట్టుకుని చాలా బాగుంటుంది. ఇంకా గుడ్లు కూడా వేసాను. ఒక డజన్ గుడ్లు వేసేసి పులుసు పెట్టేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మనం బుర్రలు పులుసైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, పచ్చి వాసన రాకుండాని. ఇది బాగా వేగిన తర్వాత టమాటాలు వేసేస్తాను. టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. బాగా మగ్గిన తర్వాత మనం బెండకాయలు వేసుకున్నాం అండి. బాగా మగ్గిపోవాలి. మూత పెట్టుకున్నాం. ఇదిగోండి, ఒకసారి మనం కలుపుకున్నాం. పెద్ద గిన్నె పెట్టాను, ఎక్కువ గుడ్లు వేసాను అనుకుంటున్నారా? మా అమ్మాయి, మా వాళ్ళు అందరూ వచ్చారండి.
కాకపోయినా కూరలు ఎక్కువ వండుతాను నేను. మా అమ్మాయి వచ్చింది సెలవులు కదండి. ఇప్పుడు మనం ఇందులో బెండకాయలు కూడా వేసేసుకున్నామండి. బెండకాయలు కూడా వేసుకుని ఒకసారి మగ్గనివ్వాలి. బెండకాయలు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాము. మూత పెట్టుకున్నామండి. కొంచెంసేపు మగ్గిన తర్వాత కారాలు అవి వేసుకున్నామండి. ఇప్పుడు మనం నూనె పచ్చిమిరపకాయలు బొర్రలు వేసుకున్నాం. చూసారా, ఇవన్నీ ఒకసారి వేసుకుని మీరు కూడా ఎలా పెడతారా? పెద్ద రైలు వచ్చినప్పుడు చిన్న రైలు అయితే బాగోదు. ఇది మనకి పెద్ద టైగర్ రైలు తీసుకున్నాను అన్నమాట. 300 చెప్పింది మార్కెట్లోని, 250 తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోని కారం అని వేసేసుకున్నామండి. కారం బాగానే పడుతుంది. పెద్ద స్పూన్తో 2-3 స్పూన్లు వేస్తున్నాను. వేసి ఒకసారి కలిపేస్తున్నాను. కలిపేసి కొంచెం వాటర్ వేస్తానండి. అన్నీ కూడా కలిపి ఒకసారి ఉప్పు కారం అనేది పడతాయి కదా. ఆ రైల్లో నేను ముందు కొంచెం ధనియాల పౌడర్ అన్నీ వేసి కలిపి పక్కన పెట్టేసాను రాత్రి. అందులోగా చింతపండు పులుపు తీసుకున్నాను. ఇది గుడ్లు కూడా వేసేస్తున్నాను. ఒక్క నిమిషం మనం మూత పెట్టుకున్నామండి. ఇలాగా చింతపండు రసం తీసుకున్నాం. ఇప్పుడు మనం చింతపండు పులుపు వేసేసుకున్నామండి. పెద్దగా ఎందుకంటే గుడ్లు అయ్యి కదండి, అందుకు పెట్టాను. చూసారా, ఇప్పుడు బాగా మనం ఒకసారి ఇలా కలుపుకొని మిగిలిన పులుసు కూడా వేసేసుకున్నామండి. ఎంతమంది మీరు కూడా ఇలా పెడతారా? బొర్రలు వేసి పులుసు నేనైతే పెడతానండి. పెద్ద బొర్రలు అయితే చాలా బాగుంటుంది పులుసు. ఇప్పుడు మనం కొద్దిసేపు మరగనిద్దాం. ఇంకా కొంచెం చింతపండు పులుపు వేస్తాను. మిగిలిన పులుసు కూడా వేసేస్తాను. ఇదిగోండి, మొత్తం పులుసు పోస్తాను కదా. ఒక మరుగు మరిగాక నేను ఉప్పు అది చూసి అన్నీ సరిపోయలేదు కదా చూద్దండి. ఇలా పెట్టుకుంటానన్నమాట అండి. మీరు కూడా ఎవరైనా ఇలా బెండకేసి బొర్రలు వేసుకుని పులుసు పెట్టుకుంటారా? గుడ్లు వేసుకుని చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు. ఇవ్వండి, మనకి మరుగు పడుతుంది కదా. ఒక 5 నిమిషాలు మరగనిద్దామండి. ఇప్పుడే స్టార్ట్ చేస్తాం మరగడం. మరిగాక ఉప్పు అది చూస్తాం. ఇవ్వండి, మరుగుతుంది కదా. కొంచెం మనం కొత్తిమీర లేదు కానీ కొంచెం కరివేపాకు వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి ఉప్పు చూస్తాను. చూసారా, మరుగుతుంది పులుసు. తక్కువగానే ఉంది. చూసారా, బొర్రలో చూసారా, బాగుంటుందండి పులుసు అయితే. చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం మనం ఉప్పు వేసుకుందాం అండి. ఉప్పు సరిపోలేదు.
పులుసు ఎక్కువ కదా, గుడ్లు అయ్యి మనమైతే మరగనిద్దాం. పులుసు బెండకాయ గుడ్లు, పచ్చిరొయ్యలు, బొర్రెల పులుసు మనం ఒక 2 నిమిషాలు ఇంకా మరగనిద్దామండి. కొంచెం బాగా దగ్గరికి వచ్చేదాకా మరగనివ్వాలి. ఇదిగోండి పులుసు మరుగుతుంది కదా, మనం ఇందులో కొంచెం పచ్చి ధనియాల పౌడర్ వేస్తున్నాను. రొయ్యల్లో కొంచెం వేసాను కానీ నిశ్వాసం రాకుండా అన్నీ కూడా కరెక్ట్గా ఉప్పు అన్నీ కూడా సరిపోయినాయి. తర్వాత కుక్కర్ పెడతానండి. బియ్యం కడిగి పక్కన పెట్టి, ఎందుకంటే మా అమ్మాయి కాకినాడ డ్యూటీకి వెళ్తుంది, ఆఫీస్కి వెళ్ళిపోద్ది. అందుకే త్వరగా వేసి పులుసు పెట్టేస్తాను. తనకు చాలా ఇష్టం గుడ్లు పులుసు, టమాటా గుడ్లు పులుసు అని ఏదైనా పులుసు ఇష్టం. పప్పు తర్వాత తనకి పులుసు ఇష్టం. మనం ఒక 2 నిమిషాలు మరగనిచ్చాక మనం కట్టేసుకున్నాండి. పులుసు రెడీ అయిపోయింది. ఇదిగోండి పులుసు రెడీ అయిపోయింది, చూసారా? ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. పులుసు మరిగిపోయినట్టే. దీన్ని పక్కన పెట్టేసి రైస్ కుక్కర్ పెడతానండి. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 6:15 అయిందండి. మా అమ్మాయి ఇప్పుడు 7 గంటలకి కాకినాడ బస్ మీద డ్యూటీకి వెళ్తుంది, ఆఫీస్కి వెళ్తుంది. ఇప్పుడు రైస్ లేట్గా పెడతాను. తను లేచి స్నానం వచ్చేసి డ్రెస్ చేసుకునేటప్పటికి నేను రైస్ పెట్టేస్తే బాక్స్ పెట్టేసుకుంటుంది, వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఈ పచ్చిరొయ్యలు బొర్రలు వేసి గుడ్లు వేసి పులుసు పెట్టాను. ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ అయితే మర్చిపోవద్దు. మీ లైక్ చాలా మరి కొంతమందికి రీచ్ అవుతుందంట, మరి మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. ఈ పులుసు పెట్టాను కదండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. మీకు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ఉందంట. మనం స్టవ్ బంద్ చేసేసుకుని ఇది పక్క స్టవ్కి మార్చేసుకుని కుక్కర్ పెట్టేసుకుందాం అండి.